శరీరము నేను, నాది అని మనం అనుకుంటున్నాం. ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా ఈ శరీరం నేనా అనేది ఆలోచన చేయాలిగా. యాక్చువల్గా శరీరమా నేను ఆత్మస్వరూపమా? ఆత్మస్వరూపం. మరి ఆత్మస్వరూపం అయినప్పుడు ఈ శరీరం కదా. ఇప్పుడు దీన్ని నోటితో చెప్పినారా, నిజంగా భావించి చెప్తున్నామా? పంచమహాభూతాలు దాన్ని భావించి చెప్తే నువ్వు ఏడుండవు. నిజంగానే వాటిని ఫేస్ చేస్తున్నాం కాబట్టి ఊరికే అనుకుంటున్నాం అంతే. చెప్తూ ఉంటే మనం అనుకుంటున్నాం అంతే. ఓహో ఇది పంచమహాభూతాల దట్ట, పంచమహాభూతాల దట్ట. అది కూడా పంచమహాభూతాలు ఎట్లా ఉన్నాయి అనేది కూడా మనకు స్పష్టంగా తెలియదు. అది ఇది పంచమహాభూతాలకు సంబంధించినది అనేది నీకు తెలియాలనంటే, ఇప్పుడు ఈ మైక్ ఉంది, ఈ మైక్ నేను అవుతానా? ఈ మైక్ నేను కాదు కదా. ఈ మైక్కు నాకు కొద్దిగా గ్యాప్ ఉంది. గ్యాప్ ఉందా లేదా? ఈ శరీరానికి నాకు మధ్యలో గ్యాప్ లేదు. శరీరానికి నాకు గ్యాప్ అని ఉందా? షర్ట్ వేసుకున్నాను, షర్ట్ నాది అని అంటున్నా. షర్ట్ నాది ఎందుకు అంటున్నానంటే, షర్టుకు నాకు కొంచెం గ్యాప్ ఉంది. షర్టుని తీసేసి తగిలిస్తున్నా, మళ్ళీ షర్టుని వేరే వేసుకుంటున్నా. అందుకని షర్ట్ వేరే, నేను వేరే నేను అంటున్నాను. శరీరము నాది అని అంటున్నానా? నాది అని అంటున్నాను, కానీ నాది అని అంటున్నానే కానీ, వ్యవహారంలో అంటున్నానే కానీ, నిజంగా ఈ షర్ట్ని తీసి వారగా పెట్టినట్లుగా ఈ శరీరాన్ని కూడా తీసి వేరుగా పెడుతున్నాను అనే దృష్టిలో అంటున్నానా? నా ప్రశ్న కూడా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పక్కన పెట్టలేదు ఒకటి. రెండోది, పోనీ అట్లా శరీరానికి నాకు సంబంధం లేదనన్నా ఉందా? నువ్వు పూర్తిగా అనట్లా, ఎందుకంటే నీకు అర్థమే కాల అది పాయింట్. మీకు వినిపిస్తుందా ఇప్పుడన్నా? శరీరము వేరే, నేను వేరే అని నీకేమన్నా ఉందా? కదా. కానీ మాట్లాడేటప్పుడు శరీరము నాది అని అంటావు, షర్ట్ నాది అని అంటున్నావు. షర్ట్ నాది అనేదానికి కొద్దిగా రీజన్ ఉంది, ఎందుకంటే తీసి తగిలిస్తున్నాం. అదేవిధంగా శరీరాన్ని కూడా తీసి తగిలించినట్లుగా కదా మనం అనాల నాది అని అన్నప్పుడు. కానీ అట్లా అంటున్నామా? గ్యాప్ లేదు. తీసి తగిలించేదానికి వీలు కాదు. నీకు తగిలించే యోగ్యత లేదు. నన్ను ఇంతసేపు చెప్పేట్లా మూత కడుక్కోవచ్చు. శరీరము షర్ట్ లాంటిదే కానీ శరీరమే నేను కాదుగా. శరీరమే నేను కాదు, కానీ శరీరానికి నాకు గ్యాప్ అనేదాన్ని నేనేమన్నా చూస్తున్నానా? చూడట్లేదు. అది చూచుట కొరకే మనము ధ్యానంలో దానిని పరిశీలిస్తున్నాం. ధ్యానంలో దాన్ని పరిశీలిస్తే అప్పుడు శరీరానికి నాకు గ్యాప్ అనేది వస్తుంది. ఈరోజు ధ్యానంలో బాగా చెప్పినాను, కొద్దిగా గమనిస్తే తెలుస్తుంది. అంటే అప్పుడు ధ్యానంలో ఏమవుతుందంటే శరీరం వేరే, నేను వేరే అనేది అక్కడ ఫీల్ వస్తుంది. శ్వాస వరకు లేదు, శ్వాస వరకు పోలా, ఇంకా జస్ట్ శరీరం వరకే.
శరీరం నేను కాదు, శరీరము వేరే నేను వేరే అనే ఫీల్ వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు శరీరానికి సంబంధించిన ధర్మాలు ఏమున్నాయో, శరీరానికి సంబంధించిన ధర్మాలు పుట్టుక మరణము. పుట్టింది శరీరం, మరణించేది శరీరం. నేను పుట్టలేదు, నేను మరణించుట లేదు. శరీరం పుట్టింది, శరీరం మరణిస్తుంది. శరీరం పుట్టి శరీరం మరణిస్తూ ఉంటే నేను పుట్టి నేను చచ్చిపోతున్నాను అనడం ఎంత మూర్ఖత్వం. పైగా ఏంటంటే లేండి, నేను వేరే చెప్తే కొద్దిగా బాగుండదు. మీరు కొద్దిగా ఆలోచన చేయాల్సి ఉంటుంది. మీరు ఆలోచన చేసినప్పుడు మీ బుద్ధులు పరిపక్వత అయితే అప్పుడు నేను చెప్తే కొద్దిగా ఏమన్నా గ్రహించడానికి వీలవుతుంది. కాబట్టి విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని గురించి కూడా చెప్తాను. ఈ శరీరం అనేటువంటిదే నేను అనుకుంటూ, నేను జీవుని అనుకుంటూ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, శరీరం చనిపోయిన తర్వాత వీడు వైకుంఠానికి, నిన్న కూడా చెప్పిందిగా, వైకుంఠానికి పోతే వైకుంఠంలో ఆ లోకంలో ఉంటే అది మోక్షం అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. దీని గురించి ఎప్పుడో చెప్పినాం. సాలోక్యము, సారూప్యము, సామీప్యం అని చెప్పినాం. శాస్త్రం తెలిస్తే మాట్లాడాలి ఎవరితోనైనా. శాస్త్రం తెలియకుండా ఏదో మాట్లాడతారు. దానికి మేము ఒత్తాసు పలకాలంటే మేము ఎలా పలకగలం? తల్ల కిందలు తపస్సు చేసి నన్ను మాట్లాడమంటూ కూడా నా నాలుక కట్ చేసేసినా కూడా నేను అంగీకరించను. శాస్త్రం దగ్గరకు పోకముందు నేను కూడా ఒకప్పుడు దీనిని నమ్మిన వాడినే. కానీ కైంకర్యం అనేటువంటిది ఒక మాట ఉంది. భగవద్ రామానుజుల వారిని తప్పులు పట్టడం కాదు, కానీ వారు చెప్పిన సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఏమైపోయిందంటే భగవద్ రామానుజుల వారి యొక్క సిద్ధాంతం ప్రకారం ఏమిటంటే, నేను శరీరం కాదు, నేను మనస్సు కాదు, నేను ప్రాణం కూడా కాదు. మరి నేనెవరు? ఎవరో? ఈ శరీరం ఎందుకుంది? ఈశ్వరుడు ఈ శరీరాన్ని నడిపిస్తున్నాడు. ఈశ్వరుడు ఈ శరీరాన్ని నడిపిస్తున్నాడు. తోలుబొమ్మలాట ఎప్పుడన్నా మీరు చూసారా? దీంట్లో కొట్టండి, గూగుల్లో కొట్టండి, వస్తుంది. తోలుబొమ్మలాట యూట్యూబ్లో కూడా వస్తుంది అనుకుంటా. తోలుబొమ్మలాట ఎట్లా ఆడుతారు? ఈ దారాలతో వీడు ఇట్లా ఇట్లా పట్టుకుంటూ ఉంటే దాని దగ్గర ఆడిస్తూ ఉంటాడు, అది ఆడుతుంది ముందర. బొమ్మ ఆడుతుందా, ఈ ఏళ్ళు ఆడుతున్నాయా? వెనకాల ఉండి ఆడిచ్చేవాడు వేరేవాడు ఉన్నాడు. బొమ్మలు ఆడట్లేదు, మనకు కనిపిస్తా ఉండేది ఆ బొమ్మలు కనిపిస్తాయి. అట్లాగా ఈ శరీరం అనే బొమ్మని ఈశ్వరుడు ఆడిస్తున్నాడు. చూడండి ఎట్లయిపోయిందో. అప్పుడు దీనికి, ఈ శరీరానికి, ఈ మనస్సుకి స్వ అనేది ఉంటుందా? స్వ అంటే నేను, నేను నేను నా ఆలోచన ఏమన్నా ఉంటుందా? ఒక పరిస్థితిలో ఈశ్వరుడు ఆడిస్తాడా చేస్తారంటే, ఇప్పుడు ఈశ్వరుడు ఆడిస్తారు అది చెప్తారు కదా, ఎట్లా దానికి? ఒక పరిస్థితుల్లో కాదండి. ఇప్పుడు నేను తోలుబొమ్మలాటను గురించి చెప్పాను కదా. తోలుబొమ్మలాటలో ఆ తోలుబొమ్మ దాని సొంతంగా ఆడగలదా? లోపల వాడు దాన్ని చేసి ఆడిస్తాడు కదా. ఇక్కడ అదే చెప్తా ఉండేది. ఈశ్వరుడే ఈ శరీరాలనే బొమ్మలను ఆడిస్తున్నాడు. ఈ బొమ్మలు ఆడుతున్నాయా? నీకు
ఎప్పుడైనా కూడా కానీ నేను చేస్తున్నాననుందా, వెనకాల ఎవడో ఆడిస్తున్నాడు అనుందా? అనుకుంటా ఉన్నట్టు కాదు. ఇప్పుడు తోలు బొమ్మలు ఆడేదానికి ఫింగర్స్ వెనకాల కదా, వేరే వాడిది కదా, ఇదే ఆడట్లేదుగా. అలాగే ఈశ్వరుడు అనేటువంటి వాడు ఆడిస్తున్నాడు. ఉన్న యథార్థం ఇంతే. ఈశ్వరుడు వద్దు, ఇంకా రీసౌండ్ అయిపోతుంది. ఈశ్వరుడు ఆడిస్తున్నాడు వెనకాల, ఈశ్వరుడే ఆడిస్తున్నది. తోలు బొమ్మలాటలాగా ఉన్నది ఇదంతా. తోలు బొమ్మలు. రామానుజుల వారి యొక్క సిద్ధాంతం ఇది. రామానుజుల వారి సిద్ధాంతం. అప్పుడు ఈ శరీరాలు ఉన్నాయి చూడండి, అప్పుడు వీడంటున్నాడు నేను కైంకర్యం చేస్తున్నాను. ఇది కైంకర్యం అంటే. లేదు, ఇప్పుడు కైంకర్యం చేస్తున్నది లేదు. దానిని కైంకర్యం అని అంటారు. దానిని చెప్పారు భగవద్ రామానుజుల వారు. విశిష్టాద్వైతం అంటే నన్ను కలబెట్టద్దు ఊరికే తెలియకుండా. మాట్లాడితే తెలిసి మాట్లాడు. గుడి గోపురం ఎక్కి ఏం చెప్పాడు? కైంకర్యం అంటే మీ ఇంటి వెనకాల ఉండే బొమ్మలాటని అనుకుంటున్నారా? మనుషులందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ మీ ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు కైంకర్యం అని అంటే? కనీసం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎదురుగా వచ్చి దేవుణ్ణి చూసుకుంటూ వెనక్కిపోవాలనేటువంటి ఇంగిత జ్ఞానం లేనటువంటి వాళ్ళు కైంకర్యం గురించి మాట్లాడేంత అర్హత ఉందా? మేము భగవద్ రామానుజుల వారి సాంప్రదాయం అని చెప్పుకునే అంత యోగ్యత ఉందా? పీకలు తెగిపోతాయి ఒక్కొక్క మాట వింటే. కైంకర్యం యొక్క అర్థం ఏమనుకుంటున్నారు? కైంకర్యం అంటే అర్థమైందా? ఇప్పుడు నేను చెప్తున్నాను, అర్థమైందా? నీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి నీ ఇష్టం వచ్చినప్పుడు నైవేద్యం పెడితే అదే కైంకర్యం. ఎవరెవరికన్నా చెప్పుకోండి. నేనేమి శాస్త్రం ప్రకారం మాట్లాడతా. భగవద్ రామానుజుల వారిని గురించి చాలా స్పష్టంగా తెలిసి మాట్లాడుతున్నా నేను. ఏమనుకుంటున్నారు భగవద్ రామానుజుల వారు అంటే? అదే కదండి, నియమాలు ఆచరించడం కాదు. నియమాలు లేవు. నియమాలు ఏముంది? నియమాలు ఉన్నాయనంటే ఏమైపోయింది? నువ్వుండవు. నియమాలు ఉన్నాయంటే నువ్వుండవు. నియమాలు లేవు. ఎంత టైం కంటే అంత చేస్తారు అంటే అందుకు నేను అవును. నీకు నియమేముంది? ఏమనుకుంటున్నారు? భగవంతుడికి కైంకర్యం ఎక్కడ చేయాలి? ఇక్కడ చేయాలనా? ఎవరు చెప్పారు ఇక్కడ చేయాలని? భగవంతుడు ఎక్కడున్నాడు? అంతటా ఉండేటప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి ఎందుకు చేస్తున్నావు? ఇక్కడికి వచ్చి చేస్తున్నావు అంటే ఇక్కడ నియమం ఉండాలా? నువ్వు ఇక్కడికి వచ్చాను అంటున్నావుగా, ఇక్కడికి వచ్చినావంటే ఏమిటి? ఇక్కడ నియమం పాటించు. సర్వము భగవంతుడు ఉన్నాడంటే అసలు నువ్వు కైంకర్యం అంటేనే నీకు ఒక్క జాగా అనేది లేదు, పోయింది. కైంకర్యం అంటే ఏమైపోయింది? నువ్వు తోలు బొమ్మ. ఈ తోలు తిత్తుతో ఈశ్వరుడు ఏం చేపిస్తాడో చేపించుకొని అంతే, అక్కడికి అయిపోయింది. నా లేదు, నేను లేదు. ఏం జరుగుతుందో
కూర్చోబెట్టాడు. తిండి పెడతాడో పెట్టాడో, పెడితే తింటా. చూడండి ఎట్లా ఉంటుందో. పిలిస్తే పోతా, స్నానం కూడా చేయమంటే చేస్తా. ఏంటో ఏమనుకుంటున్నారండి కైంకర్యం అంటే? లేదు, నేను లేని స్థితిలో ఉండుటయే కైంకర్యం. ఊరికే మాటలా? అర్థమవుతుందా? భగవద్ రామానుజుల వారంటే, భగవద్ రామానుజుల వారి గురించి నేను చేసిన పరిశోధన మీ మీ వద్దులేండి, అంత ఎందుకు కానీ. పెరియాళ్ళ వారి గురించి ఏం తెలుసు కాబట్టి వీళ్ళకి. మాటలు మాట్లాడుకుంటే బాగుండదు. కాబట్టి అందుకే ఇప్పుడు శరీరాన్ని నేను కాదు. గ్యాప్ పెట్టాలంటే ధ్యానంలో కూర్చో. ఇప్పుడు శరీరాన్ని చూడు. శరీరానికి నాకు గ్యాప్ పెట్టు. శరీరానికి నాకు గ్యాప్. అప్పుడు పుట్టిందెవరు, చనిపోయిందెవరు? శరీరానికి ఏమైనా జరుగుతూ ఉంటుంది. ఈ జరుగుతూ ఉండేదంతా ఎవరిది? ఏం జరుగుతుంది అని వస్తుంది. అప్పుడు నువ్వు శరీరానికి గ్యాప్ రావాలి. ఇక్కడ ఆ గ్యాప్ని పెట్టినటువంటి దాన్ని గుర్తించుట. అది చేయాలంటే నీకు ధ్యానంలో జరుగుతుంది అది. అదేవిధంగా ప్రాణమును కూడా గుర్తించుట. ప్రాణము కూడా ప్రాణధర్మాలు. ఆకలి దప్పిక అవుతున్నది ప్రాణధర్మాలు. ఆ ప్రాణాన్ని కూడా నువ్వు దూరంగా చూస్తావు. నా ప్రాణం కదా అని అంటున్నావు. ప్రాణం వేరే, నేను వేరే. ప్రాణం వేరే, నేను వేరే. కానీ మనం అలా చూస్తున్నామా? అలా చూచుటలేదు. ప్రాణం పోతుంది, అల్లాడిపోతాన్నా, ఎనిమిది అయిపోతుంది. ఎంతవుతుంది? ఏం లేదు. సంకల్పం ఎవరు చేస్తున్నారు? నువ్వు చేస్తున్నావా, లేకపోతే ఈశ్వరుడు చేస్తున్నాడా? అసలు సంకల్పం అంటే ఏంటి? ఆలోచిస్తున్నావు కదా. ఎవరు ఆలోచిస్తున్నారు? ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎట్లా వస్తున్నాయి? నేను ఆలోచిస్తున్నానా, మనస్సు ఆలోచిస్తూ ఉందా? మనస్సు ఆలోచిస్తూ ఉంటే మనస్సు ఆలోచిస్తూ ఉంది అని ఉంటున్నావా? గ్యాప్ రావాలిగా. మనస్సుకు నాకు గ్యాప్ రావాలి కదా. వస్తుందా? ఇంకేంటి శాస్త్రం? ఏంది దేవుడు? గుగ్గిళ్ళను ఉడికిచ్చిందంట ఆవిడ. ఎవరు? అనసూయమ్మ గారు. ఇదే గుగ్గిళ్ళను ఉడికించడం అంటే. గుగ్గిళ్ళను ఏ గుగ్గిళ్ళు? ఈ గుగ్గిళ్ళు కాదు, ఇనుప గుగ్గిళ్ళు. ఉడుకుతాయి అవేమైనా? మనస్సు నేను కాదు. అవుతుందా? కానీ అది చేసింది ఆవిడ. అసూయ లేనటువంటిది. అసూయ ఎప్పుడు లేకుండా పోతుంది? ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే. భగవద్గీత 9వ అధ్యాయంలో మొదటి శ్లోకం. 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగం చెప్పడానికి ప్రారంభిస్తూ, నువ్వు అసూయ లేనివాడవు కాబట్టి నీకు నేను చెప్పుచున్నాను. చూసారా? అసూయ లేకుండా పోతే ఆ స్థితి మారిపోతుంది. అసూయ కలిగేది ఎవరికి? మనస్సుకి. మనస్సులో అసూయ లేదు. అసూయ ఎందుకు కలుగుతుంది? నువ్వు వేరే, నా దగ్గర లేదు, నీ దగ్గర ఉంది.
అన్నప్పుడే కదా నీకు అసూయ వస్తుంది. నా దగ్గర ఉండేదేంది, నీ దగ్గర ఉండేదేంది? నీది నాది, నాది లేదు నీది లేదు. నా దగ్గరున్నా ఈశ్వరుందే, నీ దగ్గరున్నా ఈశ్వరుందే. ఈ స్థితి రావాలంటే మన సామాన్యమా? చూడండి, ఈ స్థితికి వస్తే అది అప్పుడు రాజవిద్య రాజగుహ్య యోగం 9వ అధ్యాయం. 18 అధ్యాయాలు ఉన్నాయి, సగంలో ఉండాం ఇంకాడ. కాబట్టి శరీరము నేను కాదు, ప్రాణము నేను కాదు, మనస్సు నేను కాదు, ఇంకేంటి నేను తర్వాత వస్తుంది. అదేందో దాన్ని తెలుసుకోవాలా. దాన్ని తెలుసుకోవాలంటే 7 మెట్లే ఎక్కలా. దీన్ని మెట్లే ఎక్కకుండా నేను అది అని మాట్లాడితే మాటలు చెప్పకూడదండి. మాటలు చెప్తే మాటలకు చింతకాయలు రాలుతాయా, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని ఒక మంత్రాలకు కొబ్బరికాయలు రాలిపోతాయట. మంత్రాలతో మంత్రం చెప్పి కొబ్బరి చెట్టుని అట్లా టచ్ చేస్తే కొబ్బరి చెట్టులో ఉండేటువంటి కొబ్బరికాయలన్నీ రాలుతాయి. చింతకాయలు రాలవు. చెప్పినాడు ఆయన, మంత్రాలు నేర్చుకోండి అని చెప్పినాడు. కావాల్సిన రానికి నేను చూపిస్తా అని కూడా అన్నాడు. కొబ్బరికాయలు రాల్చేస్తా, నువ్వు ఏ చెట్టు అయినా సరే చెప్పు, కానీ నేను చింతకాయలు రాల్చలేను అన్నాడు. కొబ్బరికాయ రాలిపోతుంది కొబ్బరి చెట్టులో నుంచి. ఎందుకంటే కొబ్బరి చెట్టు యొక్క మొదలు చింత చెట్టు మొదలుతో పోలిస్తే, అందువలన ఈ మంత్రం యొక్క ప్రభావం దీని మీద సులభంగా పనిచేస్తుంది. దాని మొదల మీద పని చెయ్యలేదు మంత్రం అని అన్నాడు. కాబట్టి శరీరం గ్యాప్, శరీరానికి నాకు గ్యాప్, ప్రాణానికి నాకు గ్యాప్, మనస్సుకు నాకు గ్యాప్. ఇప్పుడు నేనెవరు? అప్పుడు విచారం చేయాలి. అప్పుడు నేనెవరు తెలుస్తుంది. అప్పుడు వస్తే ఆ స్థితి తెలుస్తుంది. అప్పుడు చూడండి, అప్పుడు వస్తుంది ఇది. ఏది? ఈ శరీరము నేను కాదు, ఈ ప్రాణం నేను కాదు, ఈ మనస్సు నేను కాదు. ఇది నడుస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎట్లా నడుస్తుంది? ఇది నడిపిస్తున్నాడు, ఈశ్వరుడు నడిపిస్తున్నాడు. ఈశ్వరుడు నడిపిస్తున్నాడు అనేది అప్పుడు వస్తుంది. అది కైంకర్యం అప్పుడు వచ్చేది. అదే అద్వైతం. అద్వైతానికి కైంకర్యానికి పెద్ద తేడా లేదు అక్కడ. తెలుసుకోకుండా తెలియకుండా ఎందులేండి, నాకు కొద్దిగా బాధ అనిపిస్తుంది జరుగుతుండేటివి చూస్తే. వద్దు, పర్లేదు, మనకు అవసరం లేదు. నన్ను అడిగినారు, చెప్తా. అడగలేదు, చెప్పను. కానీ ఇక్కడ విషయంలో ఉన్నాం కాబట్టి, సబ్జెక్ట్లో ఉన్నాం కాబట్టి, ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. అర్థమైందా? టైం కూడా అయింది, మళ్ళీ వెళ్ళాలి. 8:30 క్లాస్ ఉంది. ఈరోజుకి నిలుపుదాం. మళ్ళీ రేపు ఉదయం క్లాస్లో కలుసుకుందాం. మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఏవైనా సరే అడగవచ్చు. మనకు తెలుసున్నంత వరకు మనం చెప్దాం. చెప్పండి అమ్మగారు. అంటే మనకు అష్టాంగ మార్గాల్లో ఉన్న నియమ, యమ, ప్రాణాయామ, ఇలా శ్రవణ, భక్తి, అందులో ఒక్క భాగాన్ని వాళ్ళు పాటిస్తారేమో అనిపించిందండి నాకైతే. వాళ్లకు యమనియమాలు అంటేటివి కూడా లేవు. వాళ్ళకి కైంకర్యం అని పేరు చెప్పుకొని యమనియమాలు పాటించకుండా ఇష్టం వచ్చినట్లు తిని తిరుక్కుండేదానికి ఉపయోగించుకుంటున్నారు అంతే. కైంకర్యం అనే మాటను చెప్తున్నారు, కైంకర్య స్థితిలో ఉండుటలేదు. కైంకర్య స్థితిలో లేకుండా కైంకర్యం అనే మాటను చెప్పి వీళ్ళు ఉండాల్సినటువంటి నియమాలు పద్ధతులు లేకుండా వీళ్ళు వ్యవహారం చేసుకుంటున్నారు. కైంకర్యం అయిన తర్వాత కైంకర్య స్థితిలో ఉండాల. అర్థమవుతుందా?
యమ నియమాలు అనేటువంటివి ప్రాథమిక స్థాయిలో ఉండేటువంటి నియమాలు. కైంకర్యం అనే దానికి నియమాలు లేవు. దానికి కైంకర్యం అనేటువంటి దాంట్లో మీరు తిరుప్పావైలో కూడా ఏంటంటే అక్కడ మేము సంధ్యావందనము చేయము, సూర్య నమస్కారం ఇవన్నీ కూడా మాకు అవసరం లేదు, చివరికి మేము మేము చేసుకోవాల్సిన అలంకారాలు ఇవన్నీ కూడా మాకు అవసరం లేదు, దేవునికి పూజ అవి కూడా మాకు అక్కర్లేదు, శాస్త్రాధ్యయనం అది కూడా మాకు అక్కర్లేదు. శాస్త్రాధ్యయనం అక్కర్లేదని ఎవరంటారండి? స్వరూప స్థితిలో ఉండేవాడు అంటాడు. స్వరూప స్థితిలో ఉండేటువంటి వాడికి శాస్త్రాధ్యయనంతో ఏం పని ఉంది? శాస్త్రాధ్యయనము చేత ఏదైతే తెలుసుకోవాల్సి ఉందో, ఏ లక్ష్యమైతే ఉందో ఆ లక్ష్యమును పొందిపోయాడు. ఆ లక్ష్యమును పొందిపోయినటువంటి వాడికి ఇంకా శాస్త్రంతో పని ఏముంది? చూడండి వాళ్ళ యొక్క స్థితి ఎట్లుందో. వాళ్ళు మహర్షులు అని చెప్పడానికి కూడా లేదు. మహర్షులు నింటి కూడా ఇంకా వాళ్ళ మనస్సు ఎట్లా ఉందనంటే అసలు వాళ్ళని వర్ణించడానికి వీలు లేకుండా ఉంది. వర్ణించడానికి వీలు కానటువంటి స్థితి ఏదో ఆ స్థితిలో ఉన్నారు వాళ్ళు. అందుకని వాళ్ళు ఏమంటున్నారంటే మాకు శాస్త్రంతో పని లేదు. ఏమండి శాస్త్రంతో నాకు పని లేదు అనాలంటే ఏమి? ఎంత ధైర్యం ఉండాలా? శాస్త్రంతో మాకు పని లేదు. నేను చెప్పా, రాణమ్మ గారికి చెప్పిన, మీరు కరెక్ట్గా చేయండి, కరెక్ట్గా చేసి పెట్టండి, రేపు సంవత్సరానికి నన్ను తిరుప్పావే చెప్పమని చెప్పి నేను చెప్తా తిరుప్పావే, మీరు ఉండగలరా, మీరు వినగలరా, మీరు నియమం ప్రకారం ఉండగలరా అని చెప్పి అడిగా నేను. చెప్పాను, అడగండి కావాల్సిన రాణమ్మ గారిని. తిరుప్పావే నేను చెప్తా, నాకు తమిళ్ రాదు, నేర్చుకుంటా, సంవత్సరంలో నేర్చుకుంటా, తిరుప్పావే యొక్క అర్థాన్ని నేను చెప్తా, మీరుంటామంటే ఇది కాదని చెప్పా. ఒప్పుకున్నది. అంగీకరిస్తే నేను చెప్తా, తిరుప్పావే గురించి నేను చెప్తా. అంగీకరించి ముందు అంగీకరిస్తే ఏమైపోవాలి? నువ్వు నీ పద్ధతులు మారిపోతాయి. అర్థమవుతుందా? నువ్వు అంగీకరిస్తే నీ పద్ధతులు మారిపోతాయి. నాకు కావాల్సింది అదేగా, నీ పద్ధతుల్లో మార్పు రావడం నాకు కావాల్సిందే. ఏది పట్టుకుంటున్నావు, ఏదైనా పట్టుకో, నువ్వు ఎలాగైనా పట్టుకో, మనకు దాంతో పని లేదు. మనం చేరాల్సిన గమ్యం ఒకటి ఉంది. ఆ గమ్యాన్ని చేరడానికి ఏదైతే ఉంది, ఏ మార్గం అయితే అంటే ఏది తప్పేం కాదు. చూసారా? శృతి విప్రతిపన్నాతే యథాస్థాస్యతి నిశ్చల. 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞస్య లక్షణాలకు ముందు నుండి 2 శ్లోకాలు వస్తాయి. సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి. నాకు శృతులు వినాల్సిన అవసరము లేదు అనే స్థితికి ఎవడొచ్చినాడో వాడు యోగమును అధిరోహించినవాడు. శృతులంటే శాస్త్రంతో నాకు ఇంకా పని లేదు. చెప్తున్నది ఇప్పుడు ఇక్కడ కైంకర్యంలో తిరుప్పావేలు అమ్మగారు. మాకు ఆ నియమాలు ఏమి లేవండి, మాకు ఆ పద్ధతులు అంటే ఏమీ లేవండి. మాకుండేది ఒకటే, పరమాత్ముని యొక్క దివ్యమైన సేవ. అంటే ఏమైపోయింది చెప్పండి? నేను, నాది, నా ఇల్లు, నా ఉద్యోగం, నా డబ్బు, నా బ్యాంక్ అకౌంట్ ఉన్నాయా? ఏంటండి అది? ఏంటి కైంకర్యం అనే మాటను మాట్లాడేదానికి అర్హత కావద్దు? నారాయణ, నా నుంచి కాదు, అందుకని నేను దాన్ని వారగా పెట్టా. నా నుంచి కాదు, అది అయ్యే పని కాదు. అది రామానుజుల వారంటే ఏం సామాన్యం అనుకుంటున్నారా? చెప్పినటువంటి సిద్ధాంతం యొక్క స్థాయి అద్వైతము, విశిష్టాద్వైతం అనేటువంటివి సామాన్యమైనటువంటివి కాదు.
కైంకర్యం అనే మాట మాట్లాడాలంటే అయ్యో ఇవన్నీ పోతాయి. అసలు భావనలో కూడా ఉండదు. నా వాళ్ళు ఎవరు? నా వాళ్ళు అందరూ ఈశ్వరుడే. అందరినీ ఈశ్వరుడు ఆడిస్తూ ఉంటే ఈ మాట ఒక్క మాట చెప్పమనండి చూద్దాం వీళ్ళు ఎవరైనా సరే. నేను చెప్పింది మీకు అర్థమైందా? ఇది నేను ఇప్పుడు రికార్డ్ చేశా, పెడతాను. నేను ఇప్పుడు గ్రూప్లో కూడా పెడతాను. ఎవరినైనా సరే మాట్లాడమని చెప్పు, దీంట్లో తప్పేమన్నా ఉంటే చెప్పమని చెప్పు, నేను దానికి సంబంధించినటువంటి పనిష్మెంట్ నేను అనుభవిస్తా. అర్థమవుతుందా? కైంకర్యం అంటే అది. సరే, असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की। हर नमः पार्वती पतये। जय सीताराम। हरि ओम तत्सत्। ओम।